ఫ్రెండ్స్, టైం ట్రావెల్ అంటే టైం మిషన్ ఎక్కి పాస్ట్లోకి వెళ్ళి మన గతాన్ని మార్చడం, లేదా ఫ్యూచర్లోకి వెళ్ళి రేపు ఏం జరుగుతుందో ముందే చూసేయటం. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా. కానీ సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది? నిజంగానే మనం టైం ట్రావెల్ చేయగలమా? ఈరోజు ఈ వీడియోలో అసలు టైం ట్రావెల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ దీని గురించి ఏం చెప్పారు, ఇది నిజంగా సాధ్యమేనా కాదా అనేది చాలా సింపుల్గా తెలుసుకుందాం. టైం ట్రావెల్ గురించి మాట్లాడే ముందు అసలు సమయం అంటే ఏంటి? పూర్వం సైంటిస్ట్స్ ఏమన్నారంటే, టైం అనేది అందరికీ ఒకేలా సాగుతుంది. భూమి మీద 1 సెకండ్ అంటే స్పేస్లో కూడా 1 సెకండ్ అనుకున్నారు. కానీ గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చి ఈ ఐడియాని పూర్తిగా మార్చేశారు. ఆయన ఏం చెప్పారంటే, టైం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఇది రబ్బర్ లాగా సాగుతుంది. అవసరమైతే ష్రింక్ చిన్నగా అవుతుంది. మనకు రోడ్డు మీద లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఎలాగైతే దారులు ఉన్నాయో, ఈ యూనివర్స్లో టైం అనేది 4th డైమెన్షన్, 4వ దారి. దీనినే సైన్స్లో స్పేస్ టైం అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం స్పేస్ని ఎలాగైతే మార్చగలమో టైంని కూడా అలాగే మార్చవచ్చు. ఒకప్పుడు అసలు ప్రశ్న, మనం ఫ్యూచర్లోకి అంటే రాబోయే కాలంలోకి వెళ్ళగలమా? సైన్స్ చెప్తున్న ఆన్సర్ ఎస్, 100% సాధ్యమే. దీనికి ఐన్స్టీన్ ఒక సింపుల్ లాజిక్ చెప్పారు. దాన్నే టైం డైలేషన్ అంటారు. దీని ప్రకారం 2 విషయాల వల్ల టైం స్లో అవుతుంది. ఒకటి స్పీడ్, రెండవది గ్రావిటీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని ట్విన్ పారాడాక్స్ అంటారు. రాము, సోము అనే 2 కవల పిల్లలు ఉన్నారు. రాము భూమి మీదనే ఉండిపోయాడు. సోము ఒక సూపర్ ఫాస్ట్ స్పేస్ షిప్ ఎక్కి కాంతి వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణమయ్యాడు. స్పేస్ షిప్లో సోము వాచ్ ప్రకారం ఒక 5 ఏళ్ళు జర్నీ చేసి అతను మళ్ళీ భూమిపైకి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. భూమి మీద ఉన్న రాముకు 50 ఏళ్ళు వచ్చే ముసలివాడు అయిపోతాడు. కానీ స్పేస్లోకి వెళ్ళిన సోముకి మాత్రం 5 ఏళ్ళే పెరుగుతాయి. అంటే సోము తన 5 ఏళ్ల జర్నీతో భూమి యొక్క 45 ఏళ్ళ ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేశాడన్నమాట. మీరు ఎంత స్పీడ్గా వెళ్తే మీ చుట్టూ టైం అంత స్లోగా అయిపోతుంది. ఇదంతా ఏదో థియేటర్ అనుకుంటే పొరపాటే. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. మనం రోజు వాడే మొబైల్ ఫోన్, GPS శాటిలైట్ భూమి కంటే చాలా వేగంగా తిరుగుతాయి. అక్కడ భూమి యొక్క గ్రావిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ శాటిలైట్లలో ఉండే క్లాక్స్ మన భూమి కంటే రోజుకు 38 మైక్రో సెకండ్ల ఫాస్ట్గా తిరుగుతాయి. సైంటిస్టులు ప్రతిరోజు ఆ టైంని సరి చేయకపోతే మీ గూగుల్ మ్యాప్స్ రోజుకు 11 కిలోమీటర్లు తప్పుదారి చూపిస్తుంది. అంతెందుకు, రష్యాకు చెందిన స్పేస్ ఆస్ట్రోనాట్ ఒకరు అంతరిక్షంలో దాదాపు 803 రోజులు గడిపారు. ఆయన అంత స్పీడ్గా స్పేస్లో తిరగడం వల్ల భూమికి వచ్చేసరికి భూమిపై ఉన్న వారి కంటే 0.02 సెకండ్లు ఫ్యూచర్లోకి ట్రావెల్ చేశాడు. అంటే మన మధ్య ఆల్రెడీ రియల్ టైం ట్రావెలర్స్ ఉన్నారు. సరే, ఫ్యూచర్లోకి వెళ్ళడం ప్రూవ్ అయింది. మరి పాస్ట్లోకి అంటే మనం గతంలోకి వెళ్ళడం సాధ్యమేనా? ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ప్రస్తుతం సైన్స్ ప్రకారం పాస్ట్లోకి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే వెళ్తే మన లాజిక్ అందని కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి. వీటిని సైన్స్లో పారాడాక్స్ అంటారు. ఊహించుకోండి, మీరు ఒక టైం మిషన్ కనిపెట్టి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్న కాలానికి వెళ్ళారు. అక్కడ ఏదో ప్రమాదం జరిగి మీ తాతగారు చనిపోయారు అనుకుందాం. అప్పుడు మీ నాన్నే పుట్టకపోతే అసలు మీరు ఎలా పుడతారు? మరి మీరే పుట్టనప్పుడు టైం మిషన్ కనిపెట్టి వెనక్కి వెళ్ళి మీ తాతగారిని అంతం చేసింది ఎవరు? ఇది ఒక పిచ్చి లూప్. దీనికి ఆన్సర్ లేదు. రెండవది బూస్ట్రాప్ పారాడాక్స్. మీరు ఒక రోజు యూట్యూబ్లో ఒక కొత్త సాంగ్ ట్యూన్ విన్నారు. టైం మిషన్ ఎక్కి 1918లోకి వెళ్ళి ఆ ట్యూన్ని అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారు. ఆయన దాన్ని వాడుకొని పెద్ద హిట్ కొట్టాడు. అదే సాంగ్ని మళ్ళీ ఫ్యూచర్లో విన్నారు. మరి అసలు ఆ ట్యూన్ని ఫస్ట్ కంపోజ్ చేసింది ఎవరు? ఆ ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది? దీనికి మొదలనేది ఉండదు. కానీ పాస్ట్లోకి వెళ్ళడానికి
ఐన్స్టీన్ మ్యాథ్స్లో ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. దాన్ని వామ్ హోల్స్ అంటారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పేపర్ తీసుకోండి, ఒక చివర పాయింట్ ఏ, రెండవ చివర పాయింట్ బి పెట్టండి. మామూలుగా అయితే ఏ నుండి బికి వెళ్ళడానికి పేపర్ మొత్తం దాటాలి. కానీ ఆ పేపర్ని మధ్యలో మడత పెట్టి ఒక పెన్సిల్తో హోల్ వేస్తే మీరు డైరెక్ట్గా ఏ నుంచి బికి 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు. స్పేస్ని ఇలా మడత పెట్టే టన్నెల్స్ని వామ్ హోల్స్ అంటారు. కానీ ఇప్పటి వరకు స్పేస్లో ఎక్కడా ఇలాంటి వామ్ హోల్స్ దొరకలేదు. ఒక బ్లాక్ హోల్ విషయానికి వస్తే వీటి దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అక్కడ టైం చాలా స్లో అయిపోతుంది. ఒక స్పేస్ షిప్లో వెళ్ళి బ్లాక్ హోల్ చుట్టూ కొన్నాళ్ళు తిరిగి వస్తే భూమిపై 100 ఏళ్ళు గడిచిపోతాయి. అంటే బ్లాక్ హోల్స్ని ఒక న్యాచురల్ ఫ్యూచర్ టైం మిషన్లా వాడుకోవచ్చు. గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పాస్ట్ టైం ట్రావెల్ని అస్సలు నమ్మలేదు. ఆయన 2009లో ఒక ఫన్నీ ఎక్స్పెరిమెంట్ చేశారు. టైం ట్రావెలర్స్ కోసం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశారు, కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఆయన ఇన్విటేషన్ కార్డులను రిలీజ్ చేశారు. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనుషులు టైం మిషన్ కనిపెడితే వాళ్ళు హిస్టరీ బుక్స్లో ఈ ఇన్విటేషన్ చూసి పాస్ట్లోకి వచ్చి తన పార్టీలో జాయిన్ అవుతారని హాకింగ్ ప్లాన్. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ పార్టీకి ఫ్యూచర్ నుండి ఒక్కరు కూడా రాలేదు. సో ఎలాగో వీడియో ఎండింగ్ వచ్చేసాం కాబట్టి లాస్ట్లో ఒక 3 క్రేజీ ఫ్యాక్ట్స్ చూద్దాం. మనందరం ప్రెజెంట్ టైం ట్రావెలర్స్. అవును, మనం ప్రతి సెకండ్ ఫ్యూచర్ వైపు ప్రయాణిస్తూనే ఉన్నాం. నక్షత్రాలను చూడటం అంటే పాస్ట్ని చూడటమే. రాత్రి ఆకాశంలో మనం చూసే స్టార్స్ లైట్స్ భూమిని చేరడానికి కొన్ని 100 ఏళ్ళు పడుతుంది. అంటే మనం చూస్తున్నది ఆ స్టార్స్ యొక్క గతాన్ని. మీ తల కంటే మీ కాళ్ళు చాలా యంగ్. భూమి గ్రావిటీ కాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. భూమి గ్రావిటీ కాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ తల కంటే మీ కాళ్ళ దగ్గర టైం కొంచెం స్లోగా నడుస్తుంది. సో మీ కాళ్ళు మీ తల కంటే వయసులో చిన్నవి. ఫ్రెండ్స్, ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేయడం 100% పాసిబుల్. ఇది ఆల్రెడీ సైన్స్ పరంగా ప్రూవ్ అయింది. కానీ గతంలోకి వెళ్ళడం మాత్రం ఇప్పటికైతే ఇంపాసిబుల్. అది కేవలం సినిమాలకే పరిమితం. మరి మీకేమనిపిస్తుంది? ఫ్యూచర్లో ఎప్పుడైనా మనిషి పాస్ట్లోకి వెళ్ళే మిషన్ కనిపెడతాడా? మీ ఆలోచనని కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.